వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకి వెకేషన్ టైం స్టార్ట్ అయింది, అంటే షార్ట్ వెకేషన్ అనమాట. ఇక్కడ నుంచి మేము నెదర్లాండ్స్ పోతున్నాము, ఆమ్స్టర్డామ్కి. చాలా అర్జెంటుగా బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 1.5 year అయిందండి లాస్ట్ ట్రిప్ పోయి మేము. నేనైతే డాష్ బ్యాన్ టికెట్ బుక్ చేసుకున్నాము ట్రైన్లో. ఇది వచ్చి నైట్ జెట్ అనమాట. సెకండ్ క్లాస్ బుక్ చేసుకున్నాము, ఫ్యామిలీ కాబట్టి మాకు సెపరేట్ క్యాబిన్ ఇచ్చినారు. మామూలుగా ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి సెపరేట్ క్యాబిన్ ఇస్తారు. సెకండ్ క్లాస్ అయితే కూడా పిల్లలు ఉంటే బాగా కంఫర్ట్గా ఉంటుంది. మా వైఫ్ వాళ్ళ సైడ్లో వాళ్ళకి ట్రైన్లో పోవాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాళ్ళు ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. అంతా తీసుకుంటారు, సంతలంతా పెట్టుకుంటారు బ్యాగ్లో. అట్లా తీసుకొని పోయినాం మేము కూడా ఈసారి. చాలా స్నాక్స్ తీసుకుపోయినాము. ఆ పిల్లలు అంతా బాగా తినుకొని ఆడుకొని బాగా వచ్చినారు. టైం ఎట్లా పోయిందని తెలియడం లేదు మాకు. ట్రైన్ ఆల్రెడీ 1.5 hour లేట్ కాబట్టి మేము 4:30కి బయలుదేరాల్సి ఉంటుంది, కానీ మేము 5:30 పైన అయింది ఎర్లీ మార్నింగ్. ఆమ్స్టర్డామ్ పోయాకి మాకు 11:30 అట్లా పడింది. ఆమ్స్టర్డామ్లో సిటీ పాస్ తీసుకుంటే ట్రైన్, బస్సు అన్నిటికీ వాడుకోవచ్చు అని చెప్తారు. కానీ దాంట్లో ప్రాబ్లం ఏమంటే అది పెట్టుకొని సిటీ లోపల ఉండే టూరిస్ట్ ప్లేస్ మాత్రమే పోయేకవుతుంది. సిటీకి బయట ఉండేది అంటే మనకు తెలియదు కదా ఏదేది ఎక్కడెక్కడ ఉందని. మేమైతే సిటీ పాస్ తీసుకున్నాము. సరే అన్నిటికీ సరిపోతుంది అనుకుంటే మా హోటల్కి పోయేకి కూడా మాకు ఇబ్బంది అయింది. మళ్ళీ కంపల్సరీ మీరు చెక్ఇన్ చేసుకోవాలా, చెక్ఇన్ చెక్అవుట్ చేయాలా. లేకపోతే ఏమవుతుందంటే మాకు ఒకసారి అట్లా అయింది. చెక్ఇన్ టికెట్ లేకపోతే మేము వాడుకున్నాము కార్డు, చెక్అవుట్ చేయాలా, లేకపోతే మాకు ఎక్కువ ఛార్జెస్ పడతాయి. అందుకంటే అది ఒకసారి చూసుకోవాలా మీరు. మేమైతే హోటల్కి వచ్చేసినాము, ఎట్లా పాస్ తీసుకున్నాము, అయితే కూడా మేము వాడుకునే కావడం లేదు. మోస్ట్లీ మేమైతే క్యాబే బుక్ చేసుకున్నాము. సో ఆమ్స్టర్డామ్లో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు బాగా చూసుకోవాలా. సో మోస్ట్లీ టూరిస్ట్ ప్లేసెస్ బయట ఉన్నాయి, సిటీ బయట. మేమైతే ఇది సరిపోదు అని అనుకొని మేము క్యాబ్ వాడుకున్నాము. ఎక్కువ క్యాబ్ అయితే యాక్సెసిబుల్గా ఉంది, బోల్ట్ క్యాబ్ ఉంది అక్కడ. సో యూరోప్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీలో అది వాడుతున్నారు. మాకైతే యూరోప్లో ఇప్పుడు ఉండే దాంట్లో జర్మనీ ఎంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జర్మన్ టికెట్ తీసుకుంటే డాష్లాండ్ టికెట్ జర్మన్ లోపల ఏ బస్ అయినా వాడుకోవచ్చు, ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు. ఎక్సెప్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అట్లా పెద్ద పెద్ద ట్రైన్లు ఉంటాయి కదా, చాలా సూపర్ ఫాస్ట్, అది వాడుకునే కాదు. దానికి కూడా మనము కనెక్షన్ ఫేర్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఆమ్స్టర్డామ్లో ఒక్కొక్క ఇదికి సెపరేట్ టికెట్ తీసుకోవాలన్నమాట. చాలా కష్టంగా అనిపించింది. చాలా అంటే ఆర్గనైజ్డ్గా లేదు. మాకైతే అస్సలు నచ్చలేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆమ్స్టర్డామ్లో. ఎట్లా వాడుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. బుడాపెస్ట్లో అయితే చాలా సూపర్గా ఉండింది. చాలా తక్కువ, మనకి ఏ ప్రాబ్లం లేదు అక్కడ బుడాపెస్ట్లో. జస్ట్ 2000 అంతే. ఒక మంత్కి ఒక పర్సన్కి 2000. ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఏ ట్రైన్ అయినా పోవచ్చు. అస్సలు మీకు కార్ లేదు అని కూడా మాకు అనిపించలేదు, అంత బాగుంది బుడాపెస్ట్లో. కానీ మాకైతే అక్కడ వర్కౌట్ కాలేదు, అందుకే జర్మనీకి వచ్చేసినాము. మాకైతే హోటల్కి పోయి మళ్ళీ రెడీ అయ్యి వచ్చాకి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 3:34 అయింది. టైం లేదు కాబట్టి సిటీ లోపల ఉండేది చూస్తామని సిటీ సెంటర్కి వచ్చినాము. ఇక్కడ ప్యాలెస్ ఒకటి ఉండింది, రాజ్ ప్యాలెస్ అని. సో ఇది బాగుంది అని చెప్తా అన్నారు. మాకైతే బాగానే నచ్చింది. ఇదైతే మ్యూజియం లాగా పెట్టుకున్నారు. ఇది చాలా బాగుంది, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అనమాట ఆమ్స్టర్డామ్లో. దీనికి టికెట్ కూడా ఒక పర్సన్కి 24 euros అనుకుంటాను. 24 లేదు 15 euros అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే ఫ్రీ. బాగుండింది, అంతా పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ World War II టైంలో ఫుల్గా డిస్ట్రాయ్ అయినప్పుడు ఇది ఫ్రెంచ్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు ఆమ్స్టర్డాము. సో అప్పుడు ఇది ప్యాలెస్గా చేసేస్తున్నారు అనమాట. అదంతా హిస్టరీ అంతా చెప్పినారు. మాకైతే గైడ్కి ఎవరు లేదు, వాళ్ళు ఒక హెడ్ ఫోన్ అలాగా ఇస్తారు. అక్కడ పోతే మనము అది ప్లే చేసుకోవాలి, ఏ సెక్షన్లో ఉన్నామో అది చూసి ప్లే చేసుకుంటే అది గురించి అంతా చెప్తుంది. పప్పు అయితే బాగా అన్ని ప్లేస్కి పోయినాడు, అన్ని దానికి ఆడియో వీడియో అంతా చూస్తూనే ఉంటాడు. మాకైతే కొంతసేపులో బోర్ కొట్టింది, అందుకే మేము తీసేసి మేము మా చోట్ల మేమైతే తిరుగుతూనే ఉన్నాము. పప్పు మాత్రం పెట్టుకున్నాడు, లాస్ట్ వరకు పెట్టుకున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ విన్నాడు. బాగుంది అని చెప్పినాడు. వాడికైతే చాలా ఎక్సైట్మెంట్.
పప్పు అయితే ఒక స్టోరీ చెప్పినాడు. పైన ఒక బొమ్మ ఉంది చూడండి, ఆ బొమ్మ గాడ్ అంట. దానికి ఏం చెప్పినాడంటే ఆయన ఎప్పుడు అది కింద పెడతాన్నాడో అప్పుడు వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్తాన్నాడు. ఏమో వాడు ఏం విన్నాడో ఏం చెప్తాన్నాడో నాకేమో అర్థం కావట్లా. ఆ ఆడియోలో అట్లా వచ్చిందంట, అందుకే చెప్తాన్నాడు. ఆడియోలోనా? ఆడియోలో ఉంది. ఆ గాడ్ వచ్చేసి వాళ్ళు అది గాడ్గా అనుకుంటారు. ఆ ఎర్త్ని వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నారు, పైన పట్టుకున్నాడు. అది కింద పెడితే వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుందంట. అట్లనేసి చెప్పినాడు. మేమైతే వినలేదు ఆడియో, పప్పు అయితే విన్నాడు. ఈ గైడ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఎవరు గైడ్ లేకపోయినా మనకి అది హెడ్ ఫోన్స్ ఇచ్చేస్తారు. సో మనకి ఎక్కడ ఏముందనేసి ఈజీగా తెలిసిపోతుంది. సో బాగుందన్నమాట. మేమైతే ఇక్కడ తర్వాత మేము హోటల్ దగ్గర వచ్చినాము. మా హోటల్ నుంచి బయట చూస్తే బాగా ఉన్నింది, వాటర్ క్యానల్స్ ఉన్నాయి. అక్కడ బాగా ఎంజాయ్ చేసినాము. రాత్రికి వచ్చిన అయితే నేనైతే బాగా టీ మిస్ చేసినాను. ఏదో ఒకటి ఉండిందని చేసుకొని సిటీ వ్యూ అయితే సూపర్గా ఉండింది. మేమైతే 13th ఫ్లోర్లో ఉన్నాము. బాగుండింది లొకేషను. నాకైతే హోటల్ ఎంతో బాగా నచ్చింది. చాలా రీజనబుల్గా ఉండింది ఈ హోటల్. ప్యారిస్ కంటే ఆమ్స్టర్డామ్ చాలా కాస్ట్లీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తులిప్ సీజన్ కాబట్టి మే టైంలో, అందుకే చాలా టూరిస్ట్ వస్తారు. అందుకే చాలా ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాను. నాకేమీ అందుకే వేరే ఏం రీజన్ అనిపించలేదు. ప్యారిస్ చాలా తక్కువ అనిపించింది దీనికంటే కంపేర్ చేసేటప్పుడు. రేపు మార్నింగ్ అయితే మేము ఒక తులిప్ గార్డెన్కి పోయేకి ప్లాన్ చేసుకున్నాము. సో ఆ వీడియో అయితే రేపు పెడతాము, చూడండి ఎట్లా ఉందని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి యూరోప్ వీడియోస్ ఎక్కువ చేస్తాము, ఎందుకంటే అన్ని కంట్రీకి పోదామని డిసైడ్ చేసుకున్నాము. సో యూరోప్ టూరిస్ట్ ప్లేసెస్ చూసుకోవాలని అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేసుకోవాలని అనిపిస్తే అంతే, అనిపించుకుంటే వద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నీదేమన్నా ఛానల్